కర్మ సిద్ధాంతం మనిషి చేసుకునే నిత్యం పనులనే కర్మ అని కూడా అంటారు. కర్మ అంటే పూర్వజన్మ వస్తుంది. ఈ జన్మలో మనం చేసుకునే కర్మలను బట్టి మన జీవితం అని ఉంటుంది. ఎందుకంటే దూడ ఎలాగైతే తన తల్లిని గుర్తించి 100 ఆవుల్లో ఉన్న దూడ, తప్పిపోయిన దూడ, చిన్న దూడ వాళ్ళ తల్లిని 100 ఆవుల్లో కూడా వెతుక్కుంటే ఎలా అయితే వెళ్తుందో, నేరుగా వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్తుందో, అలాగే కర్మ కూడా మనల్ని, మనం చేసే తప్పులు అలా పాపపుణ్యాన్ని కూడా మనల్ని వెతుక్కుంటే అలాగే వస్తాయి. ఈ రోజు కాకపోయినా ఇంకొక రోజైనా అదైనా వస్తుంది. మనసు అనేది ప్రశాంతంగా ఉండదు. ఎప్పుడు మనసులో ఒక అలజడి, భయం, ఆందోళన, చీకటి, అంత చీకటిగా కమ్ముతుంది. జీవితం అనేది భయంకరంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎందుకు బతుకుతున్నామో కూడా తెలియని సిచ్యువేషన్స్లో కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే ఏ మనుషులు అయినా సరే, అందరూ ఈ వరల్డ్లో పర్ఫెక్ట్ అని మనం చెప్పలేము. కానీ మనుషులు అనేది పాజిటివ్ అనేది, నెగిటివ్ అనేది రెండూ ఉంటాయి. పాజిటివ్, నెగిటివ్ అని రెండింటిని మనం సమానంగా చూస్తేనే మన లైఫ్లో గ్రోత్ అనేది ఉంటుంది. మనం ఎదుటి వాళ్ళని కూడా ఆ బంధం అనేది నిలబడుతుంది. కానీ ఇక్కడ ప్రజెంట్గా మనం పాజిటివ్ని చూసి నెగిటివ్ని చూడం. తర్వాత నెగిటివ్ని చూసి ఆ మనిషిని వదులుకునే సిచ్యువేషన్లో వస్తాం. ఎందుకంటే బియ్యంలో రాళ్ళైతే ఎలా అయితే రాళ్ళని మనం వేరి పడేస్తామో, అలాగే మనుషుని కూడా అలాగే తీసేయాలి అనుకుంటాము. కృష్ణుడు ఏం చెబుతున్నాడంటే, నీవు ఈరోజు చేసే పని ఫస్ట్ ధర్మంగా ఉందా లేదా, నీ ఆలోచనలు, నీ విధానాలు ఏదైనా సరే ధర్మంగా ఉన్నాయా లేదా అని చూస్తారు. భగవంతుడైన భగవన్నామ స్మరణ అనేది చాలా విలువైనది. ఆ మంత్రాన్ని పఠించడానికి చాలామంది కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఈ కర్మల నుంచి, బంధాల నుంచి మనం బయటపడాలంటే ఆ నామస్మరణ వల్లనే మనం బయటపడతాము. ఇది తెలుసుకున్నవాడు జ్ఞానిగా ఉంటాడు. కానీ తెలుసుకొని కూడా జ్ఞానిగా లేకుండా మూర్ఖుడుగా ప్రవర్తిస్తున్నాడు. ఒక పనిని పదే పదే అదే తప్పుగా మనం చేస్తే వాడిని మూర్ఖుడు అంటాము. మరి జ్ఞానం తెలుసుకోవాలంటే ఆత్మజ్ఞానం ఉండాలి. ఆత్మజ్ఞానం అనేది వేరే వీడియోలో చెప్తాను. ఈ ప్రపంచమే ఒక మాయ. శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో ఆయన ఎక్కడైనా సరే ఒక్కటే చెప్తున్నాడు, మన కర్మలు అనేది మీ పూర్వజన్మల కర్మల ప్రకారంగా ఏది ఈ లోకంలో నీ సొంతం కాదు, ఇది నాది అని మనమే కొట్టుకు జీవితాన్ని గడుపుతున్నాం. కానీ ఏదో ఒక రోజు ఈ శరీరాన్ని మనం వదిలి వెళ్ళిపోవాల్సిందే. ఇది ఒక అద్దె ఇల్లు లాంటిది. ఒక గొప్ప మహర్షి ఈ మాట చెప్పారు. అది భగవాన్ రమణ మహర్షి గారు ఈ మాట అన్నారు. శరీరం అనేది అద్దెగది లాంటిది. మనం ఎప్పుడైనా సరే ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే. అది మోక్షం కొరకు ఆ శ్రీహరిని చెంత చేరాల్సిందే. ఆయన పాదాలను మనం అంటిపెట్టుకోవాల్సిందే. అందుకని భగవన్నామస్మరణ అనేది మన కర్మల ద్వారా మనం బయటపడవచ్చు. మేము భగవన్నామస్మరణ చేస్తాము, దేవుడి గుడికి వెళ్తాము, దేవుడికి కొబ్బరికాయ కొడతాము అంటే అవును, కొట్టని అన్నీ ఉంటాయి. కానీ భగవంతుడు అనేది అందరినీ చేరదీయడు. సగం మనం దేవుడి గుడికి వెళ్ళేది మనకు నెరవేర్చుకోవడానికి, కానీ భగవంతుని చూడటానికి కాదు. భగవంతుని చూడాలంటే ఆ ప్రహ్లాదుడు లాగా నిస్వార్థమైన భక్తితో మనం వెళ్ళాలి. దేవుడు మన కోరికలు ఈ రోజు కాకపోతే ఇంకొక రోజైనా తీరుస్తాడు. కానీ ఆయన పైన భక్తి అనేది కొందరికే ఉంటుంది. అప్పుడు మన భక్తుడికి పొంగిపోయి దేవుడు మన దగ్గరికి సాక్షాత్తు మానవ రూపంలోనే ఆ దేవుడు అనేది కనిపిస్తాడు. ఇప్పుడు మనం మానవ సేవ చేసిన మానవ సేవే మాధవ సేవ అన్నారు. ఎందుకంటే ఒక సహాయంలోనే దేవుణ్ణి మనం చూస్తాం. డాక్టర్లు కూడా మనం దేవుణ్ణి చూస్తాం. అది కొంతవరకే ఉంటుంది. కానీ మనం ఈ కర్మలు అనేది ఎప్పుడు చూస్తూ గమనిస్తూ ఉండాలి. సమ్ టైమ్స్ మనం చేసేవి రైట్గానే అనిపిస్తాయి. కానీ ఆ భగవంతుడికి కాదు కదా, ఆయన అన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. మన కర్మల్ని అన్నీ మనం చేసే పనులు అన్నిటినీ ఆయన చూస్తూనే ఉంటాడు. అంతెందుకండి, మనం ఏదో ఈరోజు దేవుడికి ఈ కోరిక కోరుకోవాలని మనం వెళ్తాం దేవుడి గుడికి. కానీ మనం మనసులో ఏమనుకుంటున్నాం కూడా ఆ దేవుడికి తెలుసు. ఎందుకంటే శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు. ఈ ప్రపంచమే ఆయన చేతిలో ఉంది. ఆయన చేతిలోనే మనం ఉన్నాం. కానీ మనం కోరుకుంటే ఆయన ఇవ్వరు. అన్నీ
గమనిస్తూనే ఉంటారు. ఇప్పుడు మనం ఈ కలియుగంలో చూస్తూ ఉండొచ్చు. ఒక అబ్బాయి అయినా, ఒక అమ్మాయి అయినా, ఆడ-మగలైనా వాళ్ళ కర్మలు ఎలా ఉన్నాయంటే అది చాలా చెప్పుకోదగినవి. ఎలా ఈ ప్రపంచం నడుస్తుందంటే రియాలిటీని ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎప్పుడైనా సరే ఊహల్లో బ్రతుకుతూ ఉన్నాం. ఈ లోకమే మాయ అని ఎవరికీ తెలియదు. వన్ డే మన ఈ బంధాలైనా, బంధుత్వాలైనా, ఈ ప్రేమ నుంచైనా ఎప్పుడైనా సరే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.